మేము ఇప్పటి వరకు చాలా థెరపీలు తీసుకున్నాము, చాలా డబ్బు ఖర్చు పెట్టాము, ఎన్నో రకాల మందులు వాడాము, కానీ మా కిడ్ ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. మేము పెద్దగా చేంజెస్ చూడట్లేదు. అసలు మా కిడ్ నార్మల్ అవుతాడా అవ్వడా? సో ఇలా చాలా మంది పేరెంట్స్ చాలా సఫర్ అవుతూ ఉంటారు అండ్ డిమోటివేట్ అయిపోతూ ఉంటారు. సో దిస్ ఇస్ డాక్టర్ తేజస్వి, ఫౌండర్ అండ్ CEO లెట్స్ హాబిలిటేట్ క్లినిక్. బీయింగ్ పేరెంట్ గా అసలు మీరు కొన్ని ఫాలో అవుతున్నారా లేదా, అలాగే మీరు తీసుకెళ్తున్న థెరపీ సెంటర్ లో అక్కడ ఎలాంటి థెరపీ ప్రాసెస్ జరుగుతుంది అనేది మీరు ఆల్వేస్ చెక్ చేసుకోవాలి. ఒక 1-2 hours ఆఫ్ థెరపీకి మీరు తీసుకెళ్లినంత మాత్రాన కిడ్ లో చేంజెస్ జరగవు. మీరు కూడా ఇంటి దగ్గర రిమైనింగ్ 22 hours మీరు కిడ్ తో ఎలా ఉంటున్నారు, ఎంత స్ట్రక్చర్డ్ గా కిడ్ ని పేరెంటింగ్ చేస్తున్నారు అనే దాని మీదనే కిడ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డిసైడ్ అవుతూ ఉంటుంది. అలాగే మీరు తీసుకెళ్లే థెరపీ సెంటర్ లో అక్కడ కిడ్ కి మాత్రమే థెరపీ జరుగుతుందా లేదా మీకు కూడా ట్రైనింగ్ దొరుకుతుందా లేదా, అసలు మీ కిడ్కున్న ఇష్యూ ఏంటి, దానికి బీయింగ్ పేరెంట్ మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి, థెరపీ ప్రాసెస్ లో ఎలా ఉండాలి, ఇంటి దగ్గర కిడ్ తో ఎలా బిహేవ్ చేయాలి, ఈ ట్రైనింగ్ అంతా మీకు అందుతుందా లేదా, ఇది మీరు చెక్ చేసుకోనంత వరకు మీరు ఎన్ని సంవత్సరాలు థెరపీ సెంటర్స్ చుట్టూ తిరిగినా, ఎన్ని రకాల మందులు వాడినా సరే, ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్ వేలో థెరపీ సెంటర్ లో ఇంట్లో కిడ్ కి ప్రాపర్ గా గైడెన్స్ దొరకనంత వరకు కిడ్ నార్మల్ అవ్వడం గానీ ఇంప్రూవ్మెంట్ జరగడం గానీ జరగదు.